అధ్యాయంలో 30-31 వచనంలో ఈ మాట రాయబడింది. అసలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి గొప్పవారిని, బుద్ధివారిని, మృతులైన వారందరూ గ్రంథములు విప్పబడుతూ జీవగ్రంథంలో ఇంకోలేదంట. ఎక్కడ నిలబడవలసి వచ్చింది? సింహాసనం యొక్క దేవుని జ్ఞానపీఠం మీద నిలబడవలసి వచ్చి అంటే ఎవరు ఉంటే కనుక దేవుని కాదు, చనిపోయిన వారందరూ అందరికీ కూడా తీర్పు ఉంది. ఆ తీర్పులో నీకు ఇచ్చిన తరుణాన్ని వినియోగించుకుంటే రక్షణ సమీపంలో ఉంది, నీ మనసు మార్చుకుని రక్షణ స్వీకరించు అని చెప్పినప్పుడు ఆ తరుణాన్ని వినియోగించుకుంటే, అవకాశం వినియోగించుకుంటే కనుక దంతులలో తమిళలో దేవుడు సంబంధించిన ఆ పరలోకాన్ని స్వప్నం నేర్చుకుంటారు. లేకపోతే కనుక తీర్పులో ఉన్నప్పుడు నీకు బాప్తిసం పొందే అవకాశం ఇచ్చాను, వాక్కు నేర్చుకునే అవకాశం ఇచ్చాను, ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన ఉండే అవకాశం ఇచ్చాను. నీ మనసు మార్చుకోవడానికి, దేవుడు వాక్కు చూపించడం, రక్షణ గురించి నీ చెవులో వివరించడానికి చెప్పబడుతున్నప్పుడు ఆ రక్షణ సేకరించడానికి నీ మనసును మార్చుకున్నావా? ఎన్నిసార్లు నేను పిలిచినా, ఎన్నిసార్లు నటించినా లోపడకుండా ఉన్నావు కనుక ఇప్పుడు మీకు సిద్ధపరిచిన ఆ నగరానికి వెళ్తూ అంటారు. చిన్న మిస్టేక్ మనం చేస్తుంది. బుద్ధి లేదంటే మీరు ఏం మిస్టేక్ చేశారయ్యా అంటే కనుక సిద్ధపడ్డది లేదు. అలాగే మనం కూడా పరలోక సంబంధమైన బాప్తిస్మాన్ని స్వీకరించకుండా దేవుడు కోరుకునే ఈ మనసు అనేది మార్చుకోకుండా ఉంటే కనుక ఈ తరుణాన్ని దాని అవకాశాన్ని మనం వినియోగించుకున్న వారు కాదు. దాన్ని దూరం నాటి కాలాలన్నీ దేవుడికి విరోధంగా నడిచిన వారు. అందుకోసం తీర్పులోకి అందుకనే చదువు పుస్తక సంకీర్తనలో చక్కటి మాటలు చెప్తున్నాడు. వాడు ఎవరైనా ఉన్నాడా? చదువు 12వ వచనం బ్రతుక కోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు పొందొచ్చు. అనేక సంవత్సరంలో బ్రతకాలని ఆశ కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అలా ఉండాలంటే కనుక నీ మాటలను బట్టి నీకు ఊరు వస్తుంది, నీ మాటలను బట్టి నీకు తీర్పు వస్తుంది, నీ మాటలను బట్టి నీ దేహానికి నష్టం వస్తుంది. ఏంటి ఆ మాటలు అంటే కనుక చెడ్డ మాటలు మాటను చెప్పించదు. సమాధానాన్ని కీడు చేస్తున్నావేమో, కీడును ఆలోచిస్తున్నావేమో, కీడు తలపెట్టాలని పన్నాలు పడుతున్నావేమో, లేదా కీడు తలపెట్టే వారితో నీ కుటుంబంగా ఏకీభవిస్తున్నావేమో, వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నావేమో. కుటుంబంగా ఏకీభవిస్తే కుటుంబం మీదకి, వ్యక్తిగతంగా ఏకీభవిస్తే వ్యక్తిగతంగా నీకు ఏమొస్తుంది అంటే కనుక శాపం అనే తీర్పు వస్తుంది. దేవుని దృష్టిలో గల అనేక దినాలు బతకాలి, మేలు పొందాలి అంటే కనుక మాటలను కాసుకో. జాగ్రత్త. ఏ మాటలు చెప్తున్నావో, ఏ చెడ్డ మాటలు పలుకుతున్నావో, ఏ దోషణ వార్తలు పలుకుతున్నావో ఎవరో లేదు కదా, ఎక్కడో ఉన్న వ్యక్తి మీద మానేసం అనుకుంటే కనుక నోట్ చేసుకునే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. ఆ మనిషి లేడు కదా, మానేసం కదా అనుకుంటే ఆ మనిషి గురించి అన్న మాటలు నోట్ చేసుకునే దేవుడు విన్నాడు. అందుకనే దీని లోపల ఉన్న సాంకేతిక తెలుసా? నోటు జాగ్రత్త వల్ల తీసుకో. ఈ నోట్లో వచ్చేది నీకు అప్రగతపరుస్తుంది, బయటకు వచ్చేది నేను అప్రగతపరుస్తుంది. కామెడీగా అనేసాను కదా, లేకపోతే హేళనగా అనేసాను కదా, ఏం నీకు పైసలు ఆనందం నేర్చుకున్నాం. తీర్పులోకి ఈ లెక్కలన్నీ ఖచ్చితంగా కూర్చున్నాం. అందుకనే ఈ మాట
మాటలో ఉప్పు వేయబడినట్టు రుచిగా ఉండాలి, మితముగా ఉండాలి. 5 మాట్లాడాల్సిన 2 మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే విస్తారమైన మాటలు దోషం వచ్చేస్తారు. దోషం ఉండగా మన తాతగా ఒక వ్యక్తి గురించి మనం వాతావరణాన్ని పెట్టుకున్నామంటే పుట్టిన కాడి మొదలంటే ఆ నాశనం అయిపోతుంది అన్నది తీసుకుంటుంది. ఇంకా నాశనం అయిపోతుంది ఏం కదా అని గొడవలు పెట్టేసినాక మనం వాటి నుంచి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కానీ మీ కడుపులో ఉన్నది చదవాలి. కానీ ఎన్ని నోటే ఎక్కుతాయి కదా, ఇవన్నీ కూడా రాస్తున్నాడు కదా దేవుడు. గ్రంథాలు ఎప్పుడు పడతాయో జాగ్రత్త అని చెప్తున్నాడు కదా. దానికి నీ నోటికి హెడ్ పెట్టుకోవాల్సిన, నీ నోటికి క్లాస్ చేసుకోవాలి, నీ నోటికి ఎందుకన్నా నోటించలాగే దాన్ని బట్టి నీకు నష్టం కలిగింది, దాన్ని బట్టి నీకు తీర్పు ఉండవచ్చు. అందుకని బ్రతకున్నవాడు అది ఎక్కువ దినాలు బతకాలని అనుకున్నవాడు తన బతలు నీ నోటిని మార్చుకోవాలి. చట్టమైన మాటలు అనుకోవద్దు. చదువుకోబడి వస్తారమ్మా. చట్ట మాటలు పలుకకుండా మీ నాలుగును దాచుకోను, దేవుడు చేయమని మేలు చేయ. ఒకవేళ ఎక్కువ దినాలు బతకాలి, ఎక్కువ దినాలు పూర్వాయుష్ దేవుడు ఇచ్చిన ఆయుష్ నేను అనుభవించాలనుకుంటే నేను తెచ్చిపోతాను ఎక్స్పోజర్ వాయిందంటే అనేక దినాలు అక్కడ నీకు దగ్గర చదువు 12వ బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు బ్రతకాలనుకుంటే కనుక మాటలు ఎవరి గురించి అవి చట్టమైన మంచివైన గౌరవం కదా ఇష్టం వచ్చినట్టు వెలుపు ఈ మాటలను విసిరి చదువుకోని మాట. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దాన్ని కలుగకుండా నోటి మార్చుకో. ఇది మామూలుగా సొంతంగా చెప్పేవి కాదండి. లేఖన ఆధారాలు నీ ముందు ఉన్నాయి. చెప్పబడిన లేఖన భాగంలో ఆ మాటలు ప్రభు చెప్తున్న మాటలు, ఈ నోటు గురించి, ఈ మాటల గురించి మాట్లాడుతున్న ప్రభువు. దేవుడి వాక్యంలో ఆధారం లేకుండా దేవుడు చెప్పి కాకుండా ఇక్కడ చెప్తే నీకు ఎంత బీపీ పోతుంది. నీ బ్రతుకు గురించి, నీ ఆయుష్ గురించి, చిరకాలంలో దేవుడు ఇచ్చిన పూర్వాయుష్ పొందడం గురించి చిన్న నోటిని బహుగా నిలబడే నాలుగు బయటకు కనపడదు. కానీ ఈ దేహానికి సర్వశరీరానికి మాలిన్యము తీసుకొస్తుంది. యాకోబు పత్రికలో చెప్తున్నాడు, ఒక అగ్గిపురం చాలు ఎంత విస్తారమైన అడవులైనా తగలబెట్టేది. అలాగే నీ జీవితంలో నీ దేహానికి, నీ బ్రతుక్కి మాలిన్యం తెచ్చుకోవడానికి నీ నోరు అందుకని దేవుడు మానవ ఆయుష్యాలను నిర్ణయించాడు. అది సంపూర్తిగా భూమి మీద అనుభవించాలి అంటే కనుక మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. నోటిని మార్చుకోవాలి. దేవుడు మనకిలో తరుణం, ఇదొక తరుణం. ఈ మాటలు మార్చుకోవడానికి చెప్తున్నది ఇదొక తరుణం. దీనికి కూడా నువ్వు ఆ తరుణాన్ని వినియోగించుకోకపోతే, అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఈ మాటల చిత్త పెరిగిపోతే జీవితంలోకి వస్తావు. ఆ మాటలు బట్టి నరకానికి ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది నీకు తరుణం, ఇదొక నీకు అవకాశం. తీర్పు అనేది ఉంది. తీర్పు అనేది ఉన్నప్పుడు ఆ తీర్పులో వేరు చేయబడిన వ్యక్తులు ఉన్నారు. ఆ వేరు చేయబడిన వ్యక్తుల్లో 2 గుంపులు ఉన్నాయి. ఆ గుంపుల్లో మేకల గుంపు ఒకటి, గొర్రెల గుంపు ఒకటి. మాట్లాడుతున్నారు కదా.
పరిశీలన చేసుకో. ఇక గొప్పగా ఒకవేళ మనకి అవకాశం లేదు, అయిపోయిందంటే లేదు, ఇది కూడా నీకు ఒక అవకాశం, ఇది కూడా నీకు ఒక ఇంతవరకు మాటలు బట్టి ఎక్కువ శాపాన్ని కూడగట్టుకున్నావేమో. ప్రభా, నా మాటలు, నా నోటి మాటలు మార్చు. ఉదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా, ఇంతవరకు కూడా ఎదుటి వ్యక్తి మీద నాలో పగ, ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ, మత్సరం, కలపం, వినోదం, పేదం, ఇవన్నీ కూడా ఉన్న కారణాన్ని బట్టి ఎంత ప్రేమ చూపించిన ఆ మనిషి ఇవే పని చేస్తున్నాయి. అసలు నాకు కళ్ళకి కథలు పెట్టేసినట్టు అతనిలో నాకు ఏ కనపడుతున్నాయి. అలా కాకుండా అది లేకుండా నా నోటి మాటలు, నా హృదయాన్ని అంగీకారమైనట్టు మార్చు. నా నోటి నుంచి వచ్చే మాటలు, నా హృదయంలో ధ్యానించే మాటల్లో నీకు అంగీకారం అన్నట్టు మార్చు. ప్రేమించగలుగుతాను, ఆదరించే మాటలు మాట్లాడగలుగుతాను, ఉప్పు వేయబడినట్టు రుచికరమైన మాటలతో నేను ఆదరిస్తానని చెప్పగలుగుతాను. అలా లేకపోతే కనుక నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో న్యాయాధిపతి నీవు తీర్పు వస్తానంటున్నాడు. తీర్పు గురించి మాట్లాడడం, చదివిన పాఠాలలో సువార్త పాఠ్య భాగము ఏర్పాటు చేసే గుంపుల గురించి, వల్లపాడు గొడ్డలు వచ్చి మేకలను వేరుపరచినప్పుడు బుద్ధిమంతుని వేరుపరచడానికి దూతలను పంపించి ఇచ్చిన అవకాశాలు, ఇచ్చిన తరుణాలు సద్వినియోగం చేసుకోలేదు కనుక సిద్ధపరిచిన నరకానికి వారు అర్హులు చేస్తాడు. ఇచ్చిన తరుణాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి వివేకాలు జీవించి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ పాఠ్య సారాంశం గ్రహించవలసినవి. తీర్పు అనేది నీకు అవకాశం అనే తరుణం దేవుడు నీకు ఇస్తున్నాడు. మనసు మార్చుకోలేకపోతే ఇప్పుడైనా మార్చుకో. ఇప్పటి వరకు మాటలు, నీ సరస్వతులు, బూతులు, అపవిత్రమైన మాటలు నోటుకొస్తే కనుక నీ నోటు మాటలను మార్చు. ఇదొక తరుణం, ఇదొక తరుణం. విషయాలు ఆలోచిస్తున్నది నా జీవితంలో మిక్కిలి అనుకూలమైన తరుణం గ్రహిస్తే ఏది నాకు నష్టం కలిగేస్తుందో దాన్ని మార్చుకునే తరుణం గ్రహించి మార్చుకోవడానికి ప్రయత్నించగలిగి మార్చుకోండి. వాక్యాన్ని ముగించుకున్న ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. అందరూ తీసుకోండి. ఈ మాట్లాడే తరుణాల గురించి చెప్పారు కదా, ఏంటి ఆ తరుణాలు అంటే కనుక స్వార్థ పాఠ్య భాగంలో వేరు చేయబడిన తరుణం, డివైడ్ చేయబడిన తరుణం, కౌంట్ చేయబడిన తరుణం. ఇక పాత నిబంధన పాఠ్య భాగంలో ఏ ప్రవక్త అయితే వారి కోసం ప్రయాసపడుతున్నారో ఆ ప్రవక్తని నాశనం చేసే, ఆ ప్రవక్తని సంపాదన ఆలోచన కలిగిన తరుణం. అక్కడే అన్యుడిగా ఉన్న ఐగుప్తీయుడు వాడు ఆ దేవునికి ఇష్టమైన ఆ ప్రవక్తన బూతులోకి తీసి దేవుడు మెచ్చుకునేవాడుగా వినియోగించుకున్న తరుణం. ఇక చెప్పిన ఉపమానాల్లో నిండుగా ఉన్నవాడికి వస్త్రం ఇస్తే, ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితే, ఆపదలో ఉన్నవాడికి పరామర్శిస్తే, రోగి అయిన వాడి దగ్గరికి వెళ్ళి ఏమైన వాడికి పరిచయం చేస్తే ఇది నీకు మంచి తరుణం అంటున్నాడు దేవుడు. ఒకవేళ దేవుడే ఆ రూపంలో అవకాశం ఇచ్చాడేమో, దేవుడే ఆ రూపంలో దగ్గరగా నీ దగ్గరికి వచ్చాడేమో, దేవుడే నీకు తెలిసిన బంధువుకి బలహీనులుగా ఉంచాడేమో. ఈ తరుణాలు వినియోగించుకుంటావా లేదా? ఈ అవకాశాలు వినియోగించుకుంటావా లేదా? అలా కాకుండా నాకెందుకులే, లేదా బాగా జరిగిందిలే అనుకుంటే కనుక వినియోగించవలసినప్పుడు వినియోగించుకోకపోతే, మాట్లాడవలసినప్పుడు మాట్లాడకపోతే, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండకపోతే మీ జీవితంలో మీకు సద్వినియోగం చేసుకునే తరుణాలు ఏది కూడా ఉండదు. పర్యాలు మాట్లాడాలి. సామెతల గ్రంథంలో 26వ అధ్యాయంలో పక్కనే మాట్లాడుతుంది. చరిత్ర చదవకపోతే మూర్ఖుడికి తన మూఢత చొప్పున సమాధానమేమో జ్ఞాని అనుకుంటాడు. అదే ఏమన్నా తెలుసా, మూర్ఖుడికి తన మూఢత చొప్పున సమాధానము ఇవ్వదు. నీకు వాడు ఈక్వల్ ఒకటే.
అంటే సందర్భాన్ని బట్టి ఆ మాట మనం వినియోగించాలి. కొన్ని పర్యాలు మాట్లాడవలసినప్పుడు మాట్లాడాలి, మాట్లాడకపోతే ఆ నష్టం కలిగిపోతుంది. అనవసరంగా ఎక్కడికో వెళ్ళి మాట్లాడుకుంటాం, ఎక్కడికో వెళ్ళి దాని గురించి పంచాయతీ పెట్టుకోం. నీకు ఇచ్చిన తరుణంలో దాన్ని వినియోగించు. దేవుడి కోసం మాట్లాడు, దేవుడి కోసం ప్రార్థించు, దేవుడి సన్నిధిలో ఆయనకి నీ ద్వారా ఏదైనా వ్యక్తమవుతుందంటే ఖచ్చితంగా ఆ తరుణాన్ని నీవు సద్వినియోగం చేసు, వినియోగించు. దాని మంచి తరుణం అన్నాడు, తీర్పులు వచ్చి తప్పించబడతావు అన్నాడు. అందుకనే జ్ఞాని సొలొమోను ఈ భూమి మీద తనకున్న జ్ఞానాన్ని బట్టి 1005 సామెతలు రాస్తాడు, 300 కీర్తనలు రాస్తాడు. ఇతని జ్ఞానవంతుడు ఏమని చెప్తాడు తెలుసా? ఈ సంగతులన్నీ విన్న తర్వాత, ఇప్పుడు ఈ సంగతులన్నీ విన్న తర్వాత నీకు అనిపించాలి. ఏ సంగతులు విన్నావు అంటే డివైడ్ చేయబడతావు, గుంపులో వేరు చేయబడతావు. నీకు ఇచ్చిన తరుణాలు వినియోగించుకున్నావు లేదా పరిశీలన చేసుకున్నప్పుడైనా చెయ్యి. తీర్పు అనేది ఉంది అని ఈ విషయాలన్నీ కూడా దేవుడు నీకు చూపించాడు. సొలొమోను చెప్తున్నాడు, ఈ సంగతులన్నీ విన్న తర్వాత నీకు చెప్పుకోవాలి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత నా జీవితంలో ఉన్నదాని గురించి మాట్లాడాడు. నేను చేయవలసింది చేయగలిగిన మీరు చేయడానికి నేను చేస్తున్నాను. అది నీకుగా మనకుగా దాన్ని ఒప్పుకుంటే కనుక ఈ తరుణం మనకు వేరవుతుంది. ఈ తరుణం మనం వినియోగించుకున్న వ్యక్తులు అమార్చండి, వాటిని ముగించుకుందాం. తిరిగిన తర్వాత తేలిన ఫలితాలను పోతే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నవాడు. ఆయన కట్టడలను అనుసరిస్తే ఆయన కట్టడలో కష్టం కాదు. ఏం చెప్తే తెలుసా? ఆయన చెప్పే కట్టడ నీకు మొక్క కష్టమైపోయింది తెలుసా? ముందు వారి పొరుగు వారిని ఇది నిన్నేమంటాడు? నేను ప్రేమించి పోషించుకున్నావు కదా, నీ కొడుకు అని కూడా ప్రేమించి అంటే అంత పట్టి ప్రేమించలేదు. ఆకలిసరికి ఎంత కంగారు పడతావు? నీ ఆకలి బాధను బట్టి సరే వండకపోతే, లేకపోతే తింటాను రుచిగా కాకపోతే విసిరి కొడతావు, లేకపోతే బయట నుంచి ఆకలి రక్షించుకుంటావు. ఇదివరకు పొరుగువారిని ఈ ఆకలి గురించి నీ దేహాన్ని ప్రేమించుకున్నది అదే దేహంతో ఆకలి దత్తులతో అలవాటున్న పదాన్ని కలవడం చేసి కుదిరితే గొప్ప గొప్ప కఠినమైనవి కాదు, నీకు ఉన్నదంతా ఇచ్చేయట్లేదు. కాదు కూడా అలా ఎక్కువ డస్ట్బిన్ పాడేసినట్టు కానీ అలా చూస్తూ ఉంటే ఉన్నాడా? లేదు. కానీ ఆ రొట్టెలు తిన్న ఎలా ఏంటి నష్టం చేసేది అంటే కనుక నామోదు చేసిన కారణం తెలుసా? ఎదురుగా పేదవాళ్ళు ఆటలతో ఉంటే కనీసం కట్టలేని కఠినంగా ఉంది. అందుకే నీకు ఎలాంటి అవకాశం అనేది మరణం దొరికితే వినియోగించు. మానవుడికి ఇదే ఉంది. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనసులో ఉంచుకుంటే కనుక అవి మానవుడిని చక్కగా నడిపిస్తాయి. కష్టమైనవి కాదు, భారమైనవి అంతకంటే కాదు. ఒకవేళ భారమైనవి ఉంటే కనుక ఎవరు తెలుసా? నీ వాటిని సులువుగా చేస్తున్నాడు, నీ భారాన్ని తేలిగ్గా చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎలా చేయగలిగారు అంటే కనుక అదర్ ప్రపంచానికి తల్లి తెలుసా? ప్రేమిస్తూ ఆ ప్రీస్తు ప్రేమ పంచుతూ వెళ్ళిపోయిన బతుకున్నంత కాలం ఎంత ప్రేమ తెలుసా? ఆ పుష్టులు ఆ చేతులు ఇలా కట్టయిపోయిన తినేసి పురుగులు వేసిన చేతుల్లో లేకపోతే తన దేహంలో పురుగులు పట్టేస్తే ఏ నైపుణ్యం కానీ
ఆ గాయం పెద్దదయ్యే మరలా ఇంకా ఎక్కువ బాధ ఉంటుందేమో అని ఆలోచించి ఆ రసకారుతున్న పెదాలను సున్నితమైన నాలుగుని వెట్టి పొరుగులు తీసుకుంటారు. చెప్తే కానీ ఆవిడ ఆలోచన తెలుసా, ఆ పురుగులు దేనివల్ల తీసి మరలా క్యాన్సర్ పేషెంట్లు బళ్ళు పడుమని రక్తాన్ని కప్పుకుంటూ ఉంటే ఆ టైంకి టెస్ట్ దోషులు ఊరికి మొదలైపోయింది. లేకపోతే ఈ అవకాశాల ద్వారా నేను చేయడానికి విడిచిపెట్టడానికి నాకు నష్టం చేసి దేవుడిని నిలబెట్టే సరి చేసుకోవడానికి ఇదే నాకు దేవుడు అని ఈ దేవుడితో చెప్పుకుంటే దేవుడు నీకు జయించి నడిపిస్తాడు. ఆ మానసిక విడిపించి మరలా దాన్ని అంటకుండా కాపాడతాడు. అలా కాకుండా విడిపించి నైవేద్యాలను నిలుపుతే కనుక లేదో అలా కాకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి దేవుని ఇష్టలుగా ఈ భూమి మీద కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయిస్తుంది. అందరికీ అనుగ్రహించబడును గాక. దేవుని మాటలు అందరి వీటిలో దీవించి ఆశీర్వదించును గాక.